కేసీఆర్ సార్ చేసిన యాగం అయిపోయే వరకు అంతా ఎల్తెల్తా అనిపిస్తున్నది అక్క. ఏంగా తీసెళ్ళే నిత్యం యాగాలు పూజలు వ్రతాలు చేసే ఇంకో అవకాశం మనకు రాబోతుంది. ఏంటిదక్క అది? కేసీఆర్ సార్ యాగాల మంత్రిత్వ శాఖ ఏమన్నా పెడుతున్నాడట? మంత్రిని ఎవరు చేస్తారట? కాదే గా రామోజీరావు సార్ లేడా, ఆయన ఓం సిటీ కట్టబోతున్నాడు. ఓం సిటా? అదేందక్క? తిరుపతి ఎంకన్న, తమిళనాడు మీనాక్షమ్మ, పూరి జగన్నాథుడు, కంచి కైలాసనాథుడు అసంటి దేశంలో ఉన్న 108 పెద్ద పెద్ద దేవుని గుళ్ళన్ని కలగలిసిన పెద్ద భక్తి పట్నం ఓం సిటీ కడుతున్నాడు చెల్లే. ఎందుకక్క? ఆయన కట్టిన ఫిలిం సిటీలా భక్తి సినిమా సెట్లు వేసుకోవత్తలేవట్నా? ఎందుకో గాని 2000 ఎకరాల్లో 3000 కోట్లు ఖర్చు పెట్టి ముల్లోకాల దేవుళ్ళను ఒక దిక్కే కూసబెడతాడంట రామోజీ సారు. అబ్బా, ఇంటుంటేనే మస్తు అనిపిస్తున్నదక్క. కానీ 2000 ఎకరాల జాగంటే మన తానేడున్నదక్క? ఆంధ్రలో కడతాడు కావచ్చు. కాదే, మన తెలంగాణనే, అది హైదరాబాద్నే. సార్ ఫిలిం సిటీ ఉన్నది కదా, దాని పక్క పొంటే ఆ దిక్కు ఇంకా జాగా మిగిలిందా అక్క? మిగిలిందట. ఇప్పటికైతే 505 ఎకరాలు ఇద్దామని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కాగితాలు రాసి పంపిండట సర్కార్కు. కేసీఆర్ సార్ కు దేవుళ్ళంటే మస్తు ఇష్టం కాబట్టి ఎమ్మటే సంతకాలు పెట్టి తోలుతాడు కావచ్చు. రామోజీ సార్ దేవుళ్ళని తెచ్చుడు ఖాయమే, మనకు అంతర్జాతీయ దేవుళ్ళ ఖ్యాతి రావడం కూడా ఖాయమే. అక్క, రామోజీ సారు పచ్చళ్ళు, పేపర్లు, సినిమాలకు ఫిలిం సిటీ, ఇప్పుడు భక్తులకు కూడా దిగిండు. అంటే ముంగటి ఇంకెన్ని సిటీలు తెస్తాడో అక్క సర్కార్ అంట గిట్లనే ఉంటే. అంతే చెల్లే.